ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాబాగారి దర్శనం చేసుకోండి. మీ కోరికలు ఏవైనా సరే తీరిపోవాలని బాబాగారిని కోరుకోండి ఫ్రెండ్స్. షిరిడి నుంచి బాబాగారు అయితే మన కోసం వచ్చారండి. అదే ఇంట్లో పూజ చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ మంచి జరగాలని అయితే బాబాగారిని కోరుకున్నాను. అందరి కోరికలు తీరుతాయండి. అందరూ సంతోషంగా ఉంటారు. బాబాగారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నానండి. మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుందండి. బాబాగారి ఆశీస్సులు అనేవి తప్పకుండా మనందరిపైన ఉంటాయి. అందరూ నమ్మకంగా ఉండండి. వారం రోజున మనందరి కోసం ఆ సాయినాథుడు గొప్ప సందేశాన్ని పంపించారండి. తల్లి, ఎంతో రాజయోగం నీకు పట్టబోతుంది. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఈ విషయం నీ వరకు చేరదమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, రాజయోగం పట్టబోయేవారు మాత్రమే ఇది వినగలరు. ఇది మీ జీవితానికి ఆఖరి ఘట్టం. ఎవరు ఎలాంటి వారు, మీకు ఏమి జరగబోతుంది అనేది తెలుసుకో అమ్మా. దీనివల్ల నా జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఆఖరి ఘట్టం ఇదే అని అయితే మన బాబాగారు అంటున్నారు అంటే జీవితంలో మనకి ఏం జరగబోతుందో బాబాగారి మాటల్లో తెలుసుకోవాల్సిందేనండి. తల్లి, ఊహించని సందేశం అనేది నీకు అందబోతుంది. అదేమిటో తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథ వినమ్మా. ఫ్రెండ్స్, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ఎంతో ధర్మాత్ముడు. దాన ధర్మాలు చేస్తూ ప్రజల్ని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. అంతేకాదు ఆ మహారాజు ఒక గొప్ప పెద్ద శివభక్తుడు. అంతేకాదు అంతఃపురంలోనే ఒక శివాలయాన్ని కట్టిస్తాడు. ప్రతిరోజు పూజలు చేయటానికి ఒక బ్రాహ్మణుని కూడా నియమిస్తాడు. ఆ బ్రాహ్మణుడు నిత్యము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో పూజలు చేస్తూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడూ కూడా ఆ శివతలంపులోనే ఆ ధ్యాసలోనే ఉండేవాడు. అతను చేసే పూజలు మహారాజు చూసి ఎంతో సంతోషించి కానుకలు ఇచ్చి బ్రాహ్మణుడిని సన్మానించాలి అని అనుకుంటాడు. కానీ ఆ బ్రాహ్మణుడు మాత్రం మహారాజు ఇచ్చిన కానుకలను స్వీకరించడు. తనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించేవాడు. కొన్నాళ్ళకి మహారాజుకి యువరాజు పుడతాడు. ఆ పుత్రుడిని ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. యువరాజుకి అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్పిస్తారు. అంతేకాకుండా యుక్త వయసుకి రాగానే ఒక కన్యను చూసి వివాహం జరిపిస్తాడు. అలా సాగిపోతున్న వారి జీవితంలో ఒకరోజు మహారాణికి అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఒక కత్తి కనిపిస్తుంది. ఆ కత్తి ఏమిటా అని చూద్దామని చేతిలోకి తీసుకోగానే ఆ కత్తి వెలుగుతో మెరుస్తూ ఉండేసరికి మహారాణి భయపడి ఆ కత్తిని దూరంగా విసిరేస్తుంది. ఆ కత్తి అనుకోకుండా వెళ్ళి యువరాజుకు తగిలి యువరాజు అక్కడికక్కడే మరణిస్తాడు. దానితో యువరాణి బోరుని ఏడుస్తుంది. యువరాజుని నేనే చంపానని మహారాజుకు తెలిస్తే తనకి మరణదండన విధిస్తారు అని ఏమీ తెలియని దానిలా గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడు మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. పక్కనే యువరాజు చనిపోవటం చూసి తట్టుకోలేక మహారాజు బోరున విలపిస్తాడు. తన ఒక్కగాని ఒక్క కొడుకుని చంపింది ఎవరో తెలుసుకోమని సైనికుల్ని పురమాయిస్తాడు. ఎవరైనా సరే వెంటనే నా ముందుకు తీసుకువచ్చి నిలబెట్టండి అని ఆదేశిస్తాడు. తర్వాత నిదానంగా యువరాణిని అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. ఇలా దాడి చేసిన వారు శివాలయంలోకి వెళ్ళటం నేను చూశాను అని యువరాణి అబద్ధం చెబుతుంది. తర్వాత మహారాజు అంతఃపురమంతా అలాగే శివాలయం అంతా కూడా వెతకమని ఆదేశిస్తాడు భటులకి. అంతా వెతికినా సరే సైనికులకి ఎవ్వరూ కనిపించరు. శివాలయంలో శివుడికి పూజలు చేస్తున్న బ్రాహ్మణుడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. దానితో సైనికులు ఆ బ్రాహ్మణుడిని తీసుకువచ్చి యువరాజుని ఎందుకు చంపావు అని అడిగేసరికి బ్రాహ్మణుడు ఒక్కసారిగా నిబ్బరిపోతాడు. ఆశ్చర్యకరంగా ఇది ఎప్పుడు జరిగింది, అసలు యువరాజు మరణం గురించి నాకు తెలియదు అని అంటాడు. మహారాజుకి ఎంత చెప్పినా వినకుండా ఆ మహారాజు బ్రాహ్మణుడికే శిక్ష విధిస్తాడు.
తర్వాత ఎందుకో మహారాజుకి నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. నీకు తగిన శిక్ష విధించాలి. అందుకనే నీ చేతిని నరుకుతున్నాను. ఎందుకంటే ఆ చేతితోనే యువరాజుని చంపావు కనుక అని చెప్పి సైనికులతోటి ఆ చేతిని నరికించేస్తాడు మహారాజు. అంత క్రూరమైన అవమానం జరిగిన చోట ఆ బ్రాహ్మణుడు నిలబడలేక నేను ఇక్కడ ఉండను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు. వెళుతూ వెళుతూ మనసులో అనుకుంటాడు, నేను చేయని తప్పుకి శిక్ష అనుభవించాను. ఏమిటి ఈ కర్మఫలం తెలుసుకోవాలి అని చెప్పి విద్వాంసుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అందరు జ్యోతిషుల్ని కూడా కలుసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ సమయంలో ఒక మంచి విద్వాంసుడి గురించి బ్రాహ్మణుడికి తెలుస్తుంది. బ్రాహ్మణుడు వెళ్ళే సమయంలో ఆ విద్వాంసుడు మౌనంగా కూర్చుని ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. తన భార్య మాత్రం నానా మాటలు అంటూ నిందిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అదేంటి ఇంత పెద్ద విద్వాంసుడైన మీరు భార్య చేత మాటలు పడుతున్నారేమిటి అని అడుగుతాడు. అతను భార్య ఎన్ని మాటలు అంటున్నా కానీ విద్వాంసుడు మౌనవ్రతం పాటిస్తాడు తప్ప ఒక్క మాట కూడా తిరిగి ఏమీ అనడు. ఎలాంటి కోపం కానీ ఆవేశం కానీ ఆ విద్వాంసుడు తన భార్య మీద చూపించడు. ఎన్ని తిడుతున్నా సరే చిన్న చిరునవ్వు నవ్వుతున్నాడు తప్ప ఏమీ తిరిగి అనడం లేదు. దానికి గల కారణమే ఏమిటి అని ఆ బ్రాహ్మణుడు విద్వాంసుని అడిగినప్పుడు అప్పుడు విద్వాంసుడు ఇలా సమాధానం చెబుతాడు. ఆవిడ నా భార్య కాదు. నేను ఒక కర్మఫలం వల్ల ఇలా అనుభవిస్తున్నాను. మానవుల యొక్క సంబంధాలన్నీ కర్మఫలంతోనే ముడిపడి ఉంటాయి అని చెప్తాడు. నేను చేసిన మంచి కానీ చెడు కానీ దానికి తగ్గ కర్మఫలాన్ని నేను సంతోషంగా అనుభవించటానికి స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను. పూర్వజన్మలో చేసిన కర్మఫలమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు విద్వాంసుని అడుగుతాడు, స్వామి మీరు పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి అని. అప్పుడు ఆ విద్వాంసుడు ఇలా అంటాడు, నేను పూర్వజన్మలో ఒక కాకిని. పూర్వజన్మలో నా భార్య ఒక గాడిద. ఆ గాడిదకి ఒక పెద్ద పుండు ఏర్పడింది. పుండుతో బాధపడుతున్న గాడిదని ఆ పుండులోని పురుగులు తీయటానికి నేను నా ముక్కుతోటి బయటికి తీయటానికి పొడిచేదాన్ని. దాని వలన ఆ గాడిద ఎంతో భరించలేని నొప్పితో బాధపడేది. ఒకరోజు అలాగే ఆ గాడిద మీద ఉన్న పుండు మీద పొడుస్తూ ఉన్నప్పుడు నా ముక్కు ఆ గాడిద ఎముకలో ఇరుక్కుపోయింది. ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా ఎన్ని విధాలుగా తీయాలని చూసినా నా ముక్కు మాత్రం గాడిద ఎముకలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ గాడిద కూడా నొప్పిని భరించలేక పక్కనే ఉన్న గంగా నదిలోకి వెళితే కొంచెమైనా నొప్పి తగ్గుతుంది అని గాడిద గంగా నదిలోకి వెళ్తుంది. తో పాటు కాకి కూడా వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకంటే కాకి ముక్కు గాడిద ఎముకలో చిక్కుకుపోయింది కాబట్టి ఈ ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రవాహం దాటికి రెండు మరణిస్తాయి. గంగా నదికి రెండు ప్రాణాలు అర్పించటం వలన ఈ జన్మలో ఆమె ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టింది. గొప్ప విద్వాంసుడిని జ్యోతిష్యుడిని అయ్యాను కనుక ఈ జన్మలో ఆమె నన్ను బాధ పెడుతుంది. కానీ నేను ఆ జన్మలో ఆమెను కావాలని బాధ పెట్టలేదు. తన గాయంలో ఉన్న పురుగులను తీసేస్తే ఆ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని నేను ప్రయత్నించాను. కావాలని భరించలేని నొప్పిని నేను అందించలేదు. కాబట్టి నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది. కొద్ది రోజులలో ఆమె మారబోతుంది అని జ్యోతిష్యుడు చెప్తాడు. నాకు అన్నీ తెలుసు కాబట్టి ఆమె ఎన్ని మాటలన్నా నేను మౌనంగా భరిస్తున్నాను. కానీ నేను మాత్రం ఆమెను ఏమీ అనటం లేదు. ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు నా వద్దకు వచ్చావు అని జ్యోతిష్యుడు బ్రాహ్మణుడిని అడుగుతాడు. సమస్య ఏమిటి, నీ చెయ్యి ఏమయ్యింది అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతాడు. స్వామి, నేను ఎలాంటి పాపము చేయలేదు. కానీ మహారాజు యువరాజుని నేనే చంపేశాను అని అనుకుని నా చెయ్యి నరికించేశాడు. అది విన్న జ్యోతిష్యుడు ఇలా చెబుతాడు, నాయనా, నీ చెయ్యి నీ కర్మఫలం వల్లే పోయింది. ఆ మహారాజు కావాలని ఏదీ చేయలేదు. నీ కర్మే నీ చెయ్య పోయేలా చేసింది అని అనేసరికి బ్రాహ్మణుడు అంత పాపం నేనేం చేశాను అని ఆ విద్వాంసుని అడగ్గా అప్పుడు విద్వాంసుడు ఇలా అంటాడు, నాయనా, నువ్వు పూర్వజన్మలో ఒక మునివి. ఆ యువరాణి ఒక ఆవుగా ఉండేది. ఆ యువరాజు ఒక కసాయివాడు.
ఆ ఆవుని చంపాలని తరుముతూ వస్తూ ఉండగా ఆ ఆవు తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం నీ ముందే అడవిలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ కసాయివాడు వచ్చి మీరు ఏమైనా ఆవు ఇటు వెళ్ళటం చూశారా అని అడగ్గా నీవు నీ కుడి చేతిని వేలుని చూపిస్తూ ఆవు ఇటువైపే వెళ్ళింది అని చెప్తావు. నువ్వు అలా చూపించటం వలనే ఆవు ఆ కసాయివాడి చేతిలో చనిపోయింది. తర్వాత ఆ కసాయివాడు కూడా మరణిస్తాడు. తర్వాత ఒక సింహం వచ్చి ఆ ఆవుని కసాయివాడిని ఇద్దరిని తినేస్తుంది. ఆ కసాయివాడే ఈ జన్మలో యువరాజుగా పుట్టాడు. అంతేకాదు ఆ జన్మలో మరణించిన ఆవే ఈ జన్మలో యువరాణిగా పుట్టింది. దాని వలనే యువరాణి చేతిలో యువరాజు మరణించాడు. ఆ యువరాజు కూడా అతని కర్మఫలాన్ని అనుభవించాడు. కథ ద్వారా సాయినాథుడు మనకి చెప్పాలి అని అనుకుంటుంది ఏమిటి అంటే కర్మలన్నీ తీరే వరకు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కర్మలన్నీ జన్మ జన్మల వరకు తీరే వరకు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉన్నన్ని రోజులు ఎటువంటి తప్పు చేయకుండా సంతోషంగా, న్యాయంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, శ్రద్ధ సబూరితోటి జీవించాలి అని ఆ సాయినాథుడు ఈ గురువారం రోజున మనందరి కోసం చక్కటి సందేశాన్ని పంపించారు ఫ్రెండ్స్. మనం ఒకరి సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి బాధకి మాత్రం మనం కారణం కాకూడదండి. మరి ఈ రోజైతే మన బాబా గారు గొప్ప సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ గురువారం రోజున మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.